రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులకు భారీ ఊరట కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని కుడా చైర్మన్ తలాటం సత్య మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్లు పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తక్కువ ధరలకే బియ్యం విక్రయాల కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, కౌడా చైర్మన్ తలాటం సత్య, డిఎస్ఓ టి ప్రసన్న, లక్ష్మీదేవి, అర్బన్ తహసీల్దార్ జితేంద్ర, రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ మాలకొండయ్య, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో గత నెల రోజులుగా బియ్యం ధరలు కిలోకు సుమారు 10 వరకు పెరిగినట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రభుత్వం పరిశీలించిందన్నారు. పౌర సరఫరాల శాఖ ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్తో సమన్వయం చేసుకుని ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో కిలో 64 నుండి 65 రూపాయల వరకు ఉన్న బీపీటీ స్టీమ్ రైస్ను ప్రస్తుతం కేవలం 52 రూపాయలకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఒక్క కుటుంబానికి గరిష్టంగా 10 కిలోల వరకు ఈ ధరకు బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా గతంలో కిలో 58 నుండి 60 రూపాయల వరకు ఉన్న బీపీటీ 50 రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సురేష్ శ్రీమన్నారాయణ, ఆకుల శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ దేవి, మనోహర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నిజంగా రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన రోజు, మార్పు. ఎందుకంటే నిత్యం ప్రజలకి బియ్యం రేటు ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అందుకున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు బజార్లోనూ, అదేవిధంగా కొన్ని రైస్ మిల్లుల్లో కూడా ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేసి సామాన్యుడికి ఫైన్ బీపీటీ క్వాలిటీ రైస్ కేజీ 52 రూపాయలకి మరియు ఫైన్ రా రైస్ బీపీటీ కిలో 50 రూపాయలకి అందుబాటులోకి వచ్చే నిర్ణయం తీసుకోవడం ఇది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం. ఇది ప్రత్యేకంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పాలనలో నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు ఆయన చొరవతో తీసుకున్న నిర్ణయం. ఈ బియ్యం సామాన్యుడికి ప్రతి నెల 10 కేజీలు అందుబాటులోకి ఇస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన యాప్ ద్వారా వినియోగించుకుంటారు. ఇందులో ఎటువంటి తేడాలు రాకుండా ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా అధికారులందరూ కూడా సమీక్షలు జరిపి సామాన్యుడికి అందుబాటులో బియ్యం కిరాణా షాపుల్లో కూడా మొదలుపెట్టడానికి మాటలు జరుగుతున్నాయి. అవి కూడా తీసుకొస్తాం. గత ప్రభుత్వంలో సన్న బియ్యం గురించి ఏదైతే కారు కూతలు కూసారో మీ అందరికీ తెలుసు. ఈరోజు చూసుకోండి, ఎవరు ఇస్తారు అని చెప్పేసి ఒక అనకూడని మాటలు కూడా అన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నాం, ఇదిగో కూటమి ప్రభుత్వం ఇస్తుంది.